మా అమ్మాయి 10 సంవత్సరాల్లో కాలేజీకి వెళ్తుంది. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి నేను ఎవ్రీ మంత్ 15,000 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఈ ఇయర్ ఫండ్ బెంచ్ మార్క్ కంటే తక్కువ పర్ఫామ్ చేసింది. ఎస్ఐపి ఆపేయాలా లేక కంటిన్యూ చేయాలా? ఈక్విటీ ఇన్వెస్టింగ్లో 2 years అనేది చాలా షార్ట్ పీరియడ్. మంచి ఫండ్స్ కూడా కొన్ని ఫేసెస్లో అండర్ పర్ఫామ్ చేయొచ్చు. ఆన్సర్ నో అయితే షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ వల్ల లాంగ్ టర్మ్ ప్లాన్ని మార్చకండి. ఫండ్ని పీరియాడిక్గా రివ్యూ చేస్తూ ఉండండి. గోల్ దగ్గర పడుతున్నప్పుడు మన ఆబ్జెక్టివ్ రిటర్న్స్ మ్యాక్సిమైజ్ చేయడం కాదు, రిస్క్ తగ్గించుకోవాలి. త్వరలో అవసరమయ్యే మనీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. జనరల్గా లాస్ట్ 1-2 yearsలో అక్యుములేటెడ్ కార్పస్ని ఈక్విటీ నుంచి లిక్విడ్ లేదా షార్ట్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్ లాంటి సేఫర్ ఆప్షన్స్కి గ్రాడ్యువల్గా షిఫ్ట్ చేయండి. ఎందుకంటే ఇన్వెస్టింగ్ అంటే రిస్క్ తీసుకోవటం మాత్రమే కాదు, ఎప్పుడు రిస్క్ తగ్గించుకోవాలో తెలుసుకోవటం కూడా.